రాజకీయాల్లో చాలా నిజంగా 40 సంవత్సరాలు కాదు, దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితం అంతా కూడా 78 నుంచి ఇప్పటిదాకా అక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తీసుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారు కూడా చాలా గట్టిగా డిఫెక్షన్ బిల్ కు అపోజ్ చేయాలని, డిఫెక్షన్ ను మనం ఎంకరేజ్ చేయకూడదు, అపోజ్ చేయాలని చెప్పి మన అగ్రనాయకుడు చెప్పినాక కూడా ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఆయన పెద్ద క్వశ్చన్. ఇది ఇవాళ కాదు, దాదాపు 15-20 నెలల నుంచి ఆయన, అంటే అప్పుడు ఆయన డాక్టర్ సంజయ్ తీసుకుంటున్నారు అని అన్నప్పటి నుంచి వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జీవన్ రెడ్డి గారు మరి ఆయనకు ఇన్కన్వీనియన్స్ అయిందని చెప్తున్నా కానీ ఇప్పుడు ఆయనను పార్టీలో తీసుకుంటూ అనేది క్వశ్చనే లేదు. ఇప్పుడు ఈ 8 మందినో 9 మందినో 10 మందినో పార్టీలో తీసుకుంటే అసలు మేము పార్టీలకు రాలేదని వాళ్ళు అంటున్నారు, పార్టీలకు మేము తీసుకోలేదు వీళ్ళని వీళ్ళు అంటున్నారు. మరి ఏంది వాళ్ళు అని అంటే, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై లేదా కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయాలని, మేలు చేయాలని, కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని, దాని ద్వారా వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ తోని సద్భావనతో ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలకు రాలేదు వాళ్ళు అని చెప్పి చాలా చోట్ల చెప్పడం జరిగింది. అందరూ ఒప్పుకున్నారు, కానీ జీవన్ రెడ్డి గారు దానికి అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన దగ్గరికి చాలా మంది రాయబారులు పోయినరు, మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు, ఇటీవల మంత్రులు పోయినరు, మన మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోయిండు, ఇంకా మా ఏఐసిసి నుంచి సెక్రటరీ పోయిండు, ఒక ఆయన సామంత్ అని, అందరూ పోయినరు. ఆయనకు అది ఆయనకు నచ్చలేదు, అక్కడ పార్టీలో నేను ఉండే కొనసాగుడు నాకు ఇష్టం లేదు, మీరు ఈ ప్రకారంగా పొల్యూట్ చేసి దీన్నంతా కూడా, అందుకొరకు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిండు. అది ఆయన కన్వీనియన్స్. ఇప్పుడు 40 సంవత్సరాల 50 సంవత్సరాల అని క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంకరేజ్మెంట్ అక్కడ ఎమ్మెల్యేకి చేస్తుందో అది ఆయనకు ఇష్టం లేదు, నచ్చలేదు, అందుకొరకు ఆయన బయటపోయాడు అంతే. దాంట్లో పెద్దగా ఆలోచన చేయవలసినటువంటి